హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా హరీష్. ఈరోజైతే సింపుల్ వేలో ఆంధ్ర పర్ఫెక్ట్ మీల్ అయితే చేసేయబోతున్నానండి. అదే ముద్దపప్పు విత్ వంకాయ పచ్చడి అనమాట. మన దగ్గర ఇలాంటి పెద్ద వంకాయలు ఉన్నప్పుడు మనం వంకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్గా చెప్పేస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. అలాగే కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని గంట సేపు నానబెట్టిన కందిపప్పును అయితే వేసుకోవాలి ముద్దపప్పు కోసం. ఈ పప్పు వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని దీనికి ఒక 4 నుండి 5 విజిల్లు ఇస్తే సరిపోతుందండి. ఆల్రెడీ పప్పు మనకి 1 అవర్ నానింది కాబట్టి 4 to 5 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇవి విజిల్స్ వచ్చేలోపు మనం పచ్చడికి రెడీ చేసుకుందామండి. మనకి పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, 3 పచ్చిమిర్చి, అలాగే 3 వంకాయలు అనమాట. మనకి పెద్ద వంకాయలు దొరికినట్టయితే 2 అయినా సరిపోతాయి. ఇప్పుడు వీటన్నిటికీ చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇవి మనము ఆయిల్ రాసుకొని స్టవ్ మీద కాల్చుకుంటాం కాబట్టి చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఇవి మనకి పేలకుండా చక్కగా కాలుతాయి అన్నమాట. సో చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా రాసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ఘాట్లు పెట్టుకొని వీటికైతే మనం ఆయిల్ రాసుకోవాలి. మనం ఏవేవైతే కాల్చుకుంటామో అన్నిటికీ కూడా మనం ఆయిల్ అయితే రాసుకోవాలండి. సో ఇక్కడ నేను టమాటాకు కూడా చూసారు కదా ఆయిల్ రాస్తున్నాను. ఇలా నీట్గా రాసుకోవాలి. సో ఇప్పుడు ఇలాంటిది స్టవ్ మీద ఒక గ్రిల్ పెట్టుకొని దీని మీద మనమైతే ఒక్కొక్కటిని కాల్చుకోవాలి. వీటిని సిమ్లో కాల్చుకోవాలండి. పెద్ద మంట అయితే బయట మాడిపోతే లోపల మగ్గవన్నమాట. సో మనం సిమ్లో వీటిని కాల్చుకోవాలి. ఇక్కడ వంకాయ పచ్చిమిర్చిని కూడా కాల్చుతున్నాను. ఇవి త్వరగా అయిపోతాయండి. వంకాయ కొంచెం టైం పడుతుంది. సో మనం అటు ఇటు తిప్పుతూ ముందు వెనక అంతా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్లోకి వాటర్ అయితే రెడీగా ఉంచుకొని వీటిని జస్ట్ డిప్ చేసి తీసేసేయాలండి. టమాటా మళ్ళీ ఫ్లేవర్ పోతుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా వన్స్ డిప్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు వంకాయని ఫుల్గా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారు కదా నాకు పప్పు అయిపోయింది. అందుకే 2 వైపులా పెట్టేసుకున్నాను. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని మనం వాటర్లో పెట్టేసుకోవాలి కొంచెం చల్లగా అయినంత వరకు. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత దీని తొక్క అయితే తీసేసుకోవాలి. సో నీట్గా ఎక్కడ మసి లేకుండా తీసుకోవాలండి. మళ్ళీ మనకి ఆ తొక్క ఉంటే చేదవుతుంది. సో నీట్గా తీసేసుకోవాలి. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనకి రీచ్ ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ వేరే వాళ్ళకి కూడా వెళ్తూ ఉంటాయి. వీటిపైన మూటికలు సపరేట్ చేసిన తర్వాత వీటిని మనం ఇప్పుడు స్మాష్ చేసేసుకోవాలండి ఇలా మెత్తగా. ఇది రోటి పచ్చడి అంటాం కానీ రోల్ ఏం అవసరం లేదండి, చేతితోనే అయిపోతుంది. సో ఇప్పుడు ఇది అయ్యే గ్యాప్లోని మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పచ్చిమిర్చిని మనం కాల్చాం కదా, సో వీటిని ఇప్పుడు పిసికితే చేయి మండుతుంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. అలాగే టమాటాకు కూడా తొక్క తీసేసుకొని పిసికేసుకోవాలన్నమాట. సో ఇలా పిసికేసుకున్న తర్వాత వీటన్నిటిని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపులు, కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేపుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జును వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే జ్యూస్ చేసి వేస్తున్నాను. సో దీన్ని కొంచెం ముందే నానబెట్టుకొని ఇప్పుడు పిండేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు బాగా కలుపుకొని దగ్గర పడనివ్వాలన్నమాట. ఇది చాలా త్వరగా అయిపోతుంది, అన్నీ మగ్గిపోయినవే కాబట్టి. చూసారు కదా ఒక 2 మినిట్స్కి ఇది ఇలా దగ్గర అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇది ముద్దపప్పు కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు ముద్దపప్పు కోసం మనం ఫస్ట్ పప్పుని ఉడికించుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు సరిపడా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఫుల్గా స్మాష్ చేసేసుకొని చక్కగా ముద్దగా చేసేసుకోవాలి. మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఒక ప్లేట్లోకి ఈ పచ్చడి, పప్పు అలాగే రైస్ పెట్టుకొని దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
అమృతంలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇప్పుడు ఎలా తినాలంటే ఫస్ట్ అయితే మనం పప్పును కలుపుకోవాలి దీంట్లోకి. సో పప్పును కలుపుకొని దీంట్లోకి మనం పచ్చడిని నంచుకోవాలండి. సో ఇలా తింటే దీని టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం ఒట్టి నోటితో కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.